తూర్పుగోదావరి జిల్లా చాగొల్లు మండలం అమ్మిగుంటలోని మట్టా శివనారాయణ జీడిమావిడి తోటలో పోలీసులు, రెవెన్యూ మరియు ఫైర్ సిబ్బంది ఆకస్మిక దాడి. అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న చాగొల్లు మండలానికి చెందిన పండూరి అన్నవరం, ఆతుకూరి వేణుగోపాలకృష్ణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వీరికి సహకరిస్తున్న ఓనగట్లకు చెందిన దొనక మురళి, తాడేపల్లిగూడెంకు చెందిన పల్లెల రవికుమార్, భీమవరానికి చెందిన కొక్కనాటి సూరిబాబులను అరెస్టు చేసిన పోలీసులు. పరారీలో పండూరి అన్నవరం. సుమారు 2 లక్షల రూపాయల విలువైన ముడి సరుకులను, అత్యంత ప్రమాదకరమైన బొగ్గు, సూర్యకారం, గంధకం కలిపిన మిక్సర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నార్త్ జోన్ ఏసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కొవ్వూరు రూరల్ సీఏ విజయబాబు, చాగల్లు ఎస్ఐ నరేంద్ర ప్రత్యేక బృందాలతో దాడులు. బొగ్గు 200 కేజీలు, సూర్యకారం 1050 కేజీలు, గంధకం 525 కేజీలు. బొగ్గు, సూర్యకారం, గంధకం కలిపిన అత్యంత ప్రమాదకరమైన 2525 కేజీల మిక్సర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. 6 అరెస్ట్. అత్యంత ప్రమాదకరమైన బొగ్గు, సూర్యకారం, గంధకం కలిపిన మిక్సర్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కాల్చివేసిన పోలీసులు, ఫైర్ సిబ్బంది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో పాల్గొన్న నార్త్ జోన్ ఏసీపీ శ్రీకాంత్, కొవ్వూరు రూరల్ సీఏ విజయబాబు, చాగొల్లు ఎస్ఐ నరేంద్ర, ఎంఆర్ఓ మెరికమ్మ, ఫైర్ ఇన్స్పెక్టర్ వేణు మరియు వారి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. బాణాసంచా మిక్చర్ను అంటించడంతో చెలరేగిన భారీ విస్ఫోటనం. ప్రమాదం జరిగితే ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూడండి. బాణాసంచా అక్రమ నిల్వలపై నిఘా పెట్టి పోలీసులకు సమాచారం ఇవ్వండి. తస్మాత్ జాగ్రత్త. మీ న్యూస్ హంట్ నిడదవోలు. ఈసారి మన తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి అత్యంత భద్రతగా, సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేయాలనే ఉద్దేశంతో మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, హోల్సేల్ పాయింట్స్, స్టాక్ పాయింట్లపై నిరంతరం నిఘా ఉంచడం జరిగింది. అలానే కంటిన్యూస్గా ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది గత 15 రోజుల నుంచి. అందులో భాగంగానే ఈరోజు ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు చాగల్లు గ్రామ పంచాయతీ అవుట్స్కట్స్లో మట్టా శివనారాయణ గారి పొలంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా దీపావళి బాణసంచాన్ని తీసుకొచ్చి ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, భద్రతా ప్రమాణాలు, పర్మిషన్స్, లైసెన్సులు లేకుండా అక్రమంగా దీపావళి బాణసంచాన్ని తీసుకొచ్చి మందుగుండు సామాగ్రి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారంతో పోలీస్ సిబ్బంది, ఎస్బీ సిబ్బంది జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఇందులో సూర్యకారం, పొటాషియం నైట్రేట్ అంటారు, 1150 కేజీలు, గంధకం, సల్ఫర్ 525 కేజీలు, బొగ్గు 200 కేజీలు, అలానే ఈ మూడింటిని కలిపిన ఎల్ఐ మిక్స్ 750 కేజీలు, మొత్తం 2525 కిలోగ్రాములు దీపావళి బాణసంచాకి ఉపయోగించేటువంటి ముడి సామాగ్రిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే టాటా దోస్త్ వెహికల్, అశోక్ లైలాండ్ ఈ 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 2 డ్రైవర్స్ కూడా ఇక్కడి నుంచి ముడి సామాగ్రిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. ఇందులో ప్రాథమికంగా ప్రధాన తయారీదారులు పండూరి అన్నవరం, తాడేపల్లిగూడెంకి సంబంధించిన వ్యక్తి, ఆతుకూరి వేణుగోపాలకృష్ణ, చాగల్లు లిమిట్స్, వీళ్ళందరూ కూడా ప్రధాన ముద్దాయిలు. అలానే మట్టా శివనారాయణ గారికి సంబంధించిన పొలం ఇది. దొనక మురళి, వనగట్ల గ్రామానికి సంబంధించిన మేస్త్రి, 9 మందిని ఒంగోలు, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూలీ నిమిత్తం తీసుకురావడం జరిగింది. వీరిలో 7 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. వీరందరినీ కూడా వారి స్వగ్రామాలకు తరలించడం జరుగుతుంటుంది.
ఈ ప్రధాన తయారీదారుల మీద, అలానే ఈ పొలానికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, లైసెన్స్ లేకుండా ప్రాణాలకు ముప్పు వాటిల్లేలాగా ఈ బాణసంచా తయారు చేస్తున్నారు కనుక వారి మీద సెక్షన్ 288 BNS, సెక్షన్ 9B ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. రైట్ సార్. ఈ ఏదైతే సీజ్ చేశామో వీటికి సంబంధించిన ముడి పదార్థాల వాల్యూ సుమారు 1,00,000 వరకు ఉంటుంది. అలానే ఈ మిక్చర్ అంటే ఈ 3 పదార్థాలని పొటాషియం నైట్రేట్, సల్ఫర్, కోల్ని కలిపిన మిక్చర్ 750 kg ఉంది. దీన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పుడే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ సీజ్ చేసిన ఈ ముడి పదార్థాలని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో అక్కడ సేఫ్ కస్టడీ నిమిత్తం కూడా అక్కడ తరలిస్తాం. థ్యాంక్ యూ. ఎవరైనా కానీ ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే, అంటే పర్మిషన్స్ లేకుండా, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకుండా ఇల్లీగల్గా బాణసంచా తయారీకి సామాగ్రిని తీసుకొచ్చిన తయారు చేస్తున్నట్లు తెలిస్తే మాత్రం పోలీస్ శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకుంటాము. అలానే పబ్లిక్ కూడా విన్నవించేది ఏంటంటే, మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ శాఖకు అందించవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటి చర్యలు ఎవరు చేపట్టినా కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చూసుకోండి సార్ కింద అది కూడా లేకుండా టార్గెట్ కింద పడి నువ్వు పూర్వ కింద పడేస్తాను అండిపోతాయని చెప్పానా అప్పటికే ఆరిపెత్తలే అన్న పెద్ద చిచ్చుబుడి కాల్చామని చెప్తాంలే మనం చమన్ బుడి కాల్చామని చెప్తాం ఉంది వెనకాల ఉంది అది లెక్కుతుంది బంద సరే వీడియో ఆపేసి